ఎవ్రీవన్. నా పేరు శరత్. నేను ట్రేడర్‌ని. ఓకే. ఈ మధ్య చాలామంది నన్ను అడుగుతున్నారు. ఈ ఎన్ఎస్‌సి సర్టిఫైడ్ ప్రోగ్రామ్. ఎన్ఎస్‌సి సర్టిఫికేషన్ అసలు ఎట్లొచ్చింది? ఏ కోర్స్ చేసినా నేను? ఏం చదివినా? అని తెలుసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఓకే. దాని గురించే ఈరోజు వీడియో. మన దురదృష్టం ఏందంటే ఇండియాలో మనకి స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని ఎక్కడ గూడా స్టాక్ మార్కెట్ గురించి ఒక్క లెసన్ గూడా ఉండదు. రైట్? సో, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అంటే ఓన్లీ ఒక్కటే ఆప్షన్ సెల్ఫ్ లెర్నింగ్. మనం ఓన్‌గా మన ఇంట్రెస్ట్‌తో మనం నేర్చుకోవాల్సిందే తప్ప వేరే ఎక్కడ నేర్పియరు. ఓకే. సో, నేను గూడా అట్లనే నేర్చుకున్నా. అండ్ అట్లా ఏ ప్రాసెస్‌లో నేర్చుకున్నా అనేది ఈరోజు మీకు చెప్తా. ఓకే. ఆహ్, వన్ థింగ్ మీకు చూపిస్తా. చూడండి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్‌లో nscindia.com ఇది వెబ్‌సైట్. ఓకే. అఫీషియల్‌గా నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వెబ్‌సైట్ ఇది. ఓకే. ఇది ఓపెన్ చేయండి. nscindia.com ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇది అఫీషియల్ వెబ్‌సైట్. మన ఎన్ఎస్‌సికి నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఓకే. సో, దీంట్లో ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా! హోమ్, అబౌట్, మార్కెట్ డేటా, ఇన్వెస్ట్, లిస్ట్, ట్రేడ్, రెగ్యులేషన్, లెర్న్, రిసోర్సెస్, కంప్లైంట్స్, రీసెర్చ్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఈ లెర్న్ ఆప్షన్‌లో తీసుకుంటే మళ్ళీ దీంట్లో సబ్ కేటగరీస్ ఉంటాయి. గెట్టింగ్ స్టార్టెడ్, కోర్సెస్, ప్రోగ్రామ్స్ సారీ స్టూడెంట్ రిక్వైర్మెంట్. ఓకే. మనకి ఇవన్నీ అవసరం లేదు. నేను చేసింది ఏందంటే దీంట్లో గెట్టింగ్ స్టార్టెడ్‌లో ఎన్‌సీఎఫ్ఎం సర్టిఫికేషన్ మాడ్యూల్. ఎన్‌సీఎఫ్ఎం సర్టిఫికేషన్ మాడ్యూల్ పోవాలి. మీకు సర్టిఫికేట్ కావాలనుకుంటే ఎన్ఎస్‌సి సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఎన్ఎస్‌సి సర్టిఫికేట్ కావాలనుకుంటే ఈ లెర్న్‌లోకి పోయి దీంట్లో లెర్న్‌లో గెట్టింగ్ స్టార్టెడ్ కేటగిరీలో ఎన్‌సీఎఫ్ఎం సర్టిఫికేషన్ మాడ్యూల్స్ అని ఉంటది. ఓకే. దీంట్లో పోవాలి. మీకు సర్టిఫికేషన్ కావాలనుకుంటే దేంట్లో అయినా స్పెసిఫిక్‌గా. దాంట్లోకొచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా! మీకు ఇవన్నీ. ఇవన్నీ కూడా ఎన్ఎస్‌సి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. ఓకే. దీంట్లో మీరు దేని గురించైనా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేయొచ్చు. నేను చేసిందేందంటే దీంట్లో ఇవన్నీ ఉన్నాయి గదా! దీంట్లో నేను ఇంటర్మీడియేట్ మాడ్యూల్స్. ఈ ఇంటర్మీడియేట్ మాడ్యూల్స్ అంటే నేను మరీ బిగినర్‌ని గాదు ట్రేడింగ్, మరీ ఎక్స్‌పర్ట్‌ని గాదు. ఓకే. మిడిల్‌లో ఉన్నా. ఓకే. లిటిల్ బిట్ ఎక్స్‌పీరియన్స్ తోటున్నా. మరీ బిగినింగ్ స్టేజ్‌లో లేను, మరీ ఎక్స్‌పర్ట్ స్టేజ్‌లో లేను. మిడిల్ స్టేజ్‌లో ఉన్నా కాబట్టి నేనిది ఇంటర్మీడియేట్ మాడ్యూల్ తీసుకున్నా. మరీ బిగినర్స్ అయితే ఫౌండేషన్ మాడ్యూల్స్, మరీ ఎక్స్‌పర్ట్స్ అయితే అడ్వాన్స్డ్ మాడ్యూల్స్ తీసుకోవచ్చు. నేను ఈ ఇంటర్మీడియేట్ మాడ్యూల్ తీసుకున్నా. ఇంటర్మీడియేట్ మాడ్యూల్స్‌లో కూడా మళ్ళీ సబ్ కేటగరీస్ ఉంటాయి. సీ థిస్ ఇవన్నీ కూడా సబ్ కేటగరీస్. ఇంటర్మీడియేట్ మాడ్యూల్‌లో. ఓకే. ఇట్లనే ప్రతి దాంట్లో ఉంటాయి. ఫౌండేషన్ మాడ్యూల్స్‌లో ఉంటాయి. అడ్వాన్స్డ్ మాడ్యూల్స్‌లో కూడా సేమ్ ఇవే కేటగరీస్. అంటే ఇవి కాదు. ఇట్లా కేటగరీస్ ఉంటాయి. దీంట్లో సీ ఇవన్నీ ఉంటాయి గదా! ఈ ఇంటర్మీడియేట్ మాడ్యూల్స్‌లో నేను చేసింది ఇది. టెక్నికల్ అనాలిసిస్ మాడ్యూల్. ఓకే. ఈ టెక్నికల్ అనాలిసిస్ మాడ్యూల్ నేను చేసిన. ఈ టెక్నికల్ అనాలిసిస్ మాడ్యూల్‌లో ఏముంటదంటే కోర్స్ అవుట్‌లైన్‌లో నీకు ఎన్‌సీఎఫ్ఎం ఎగ్జామ్ ఆర్ ఆన్‌లైన్ అండ్ సెల్ఫ్ స్టడీ బేసిస్ అండ్ కండక్ట్ అక్రాస్ ఇండియా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే. అంటే మనం సెల్ఫ్ బేసిస్ మనకు మనమే చదువుకోవాల్సింది ఇది. ఎవ్వరు టీచ్ జేయరు. అది ఎట్లా చదువుకోవాలనేది నేను చెప్తాను మీకు. ఓకే. నెక్స్ట్ ఓపెన్ ఆఫీస్ స్ప్రెడ్‌షీట్ విల్ బి ప్రొవైడెడ్. అంటే ఇది ఎగ్జామ్ టైమ్‌లో. ఎగ్జామ్ రోజు మనకి ఏమేమి ఇస్తారనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే. ఆఫీస్ స్ప్రెడ్‌షీట్ ఇస్తాడు. అండ్ 0.25% నెగెటివ్ మార్కింగ్ ఉంటది. ఓకే. విల్ అలో ఆల్ టైప్స్ ఆఫ్ కాలిక్యులేటర్ డ్యూరింగ్ టెస్ట్. కాలిక్యులేటర్‌లు తీసుకపోవచ్చు. బట్ అంత నెసెసిటీ అయితే ఏముండదు. అంటే నేను ఫేస్ చేసింది, నేను రాసింది కాబట్టి చెప్తున్నా. అంత కాలిక్యులేటర్‌లు తీసుకపోయి చేసే అంత సీన్ అయితే ఏముండదు. అది వదిలేసేయండి. నంబర్ ఆఫ్ క్వెషన్స్ 60. మాక్సిమం మార్క్స్ 100. ఓకే. 60 క్వెషన్‌లుంటాయి. 60 క్వెషన్‌లకు 100 మార్కులుంటాయి. మనం పాస్ అవ్వాలంటే మనకి ఈ సర్టిఫికేట్ రావాలి అంటే
మనం తెచ్చుకోవాల్సింది 60%. 60% అండ్ అబోవ్. ఓకే. మినిమమ్ 60%. అంత వస్తే మనం పాస్ అయినట్లు లెక్క. ఓకే. ద క్వెషన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఓన్లీ. ఓన్లీ ఇట్లా మనం పోగానే ఎగ్జామ్ సెంటర్‌లో పోగానే సిస్టమ్ ఇస్తారు. సిస్టమ్ ముందు కూర్చోబెడతారు. ఓకే. దాని ముందు మనకు క్వెషన్ పేపర్ వస్తది. ఆ క్వెషన్ పేపర్ ఎట్లుంటదంటే ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటది. అంటే ఒక క్వెషన్ ఇచ్చి కింద 4 ఆప్షన్‌లు ఇస్తారు. ఓకే. ఒక క్వెషన్ ఉంటది. దాని కింద 4 ఆప్షన్‌లు ఉంటది. మనం రైట్ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. అంతే. క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే. ఫర్ ఎవ్రీ క్వెషన్ విల్ ఫైండ్ 4, 5 ఆల్టర్‌నేట్ ఆప్షన్స్. ఇది ఇప్పుడు చెప్పింది ఇదే కదా! ఒక క్వెషన్‌కి 4, 5 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనం కరెక్ట్ ఆన్సర్‌ని పిక్ చేసుకోవాలి. టు సెలెక్ట్ యువర్ ఆన్సర్ క్లిక్ ఆన్ ద రేడియో బటన్ నెక్స్ట్ టు ద ఆల్టర్‌నేటివ్. ఓకే. నెక్స్ట్ కోర్స్ అవుట్‌లైన్ టాపిక్. ఇవన్నీ ఈ క్వెషన్స్ ఉన్నాయి కదా! సీ థిస్ ఇంట్రడక్షన్ టు టెక్నికల్ అనాలిసిస్, క్యాండిల్ చార్ట్స్, ప్యాటర్న్ స్టడీ, మేజర్ ఇండికేటర్ అండ్ ఆసిలేటర్స్, ట్రేడింగ్ స్ట్రాటజీస్, డౌ థియరీ అండ్ ఎలాట్ వేవ్ థియరీ, ట్రేడింగ్ సైకాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. రైట్. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన క్వెషన్సే మనకి ఎగ్జామ్‌లో వస్తాయి. సో, ఇవి మనం చదువుకోవాల్సింది. ఓకే. ఇవి మనం చదువుకుంటే దీనికి సంబంధించినవే మనకి క్వెషన్ వస్తాయి. సో, మరి దీని కోర్స్ ఎక్కడుంటది అంటే సేమ్. మళ్ళీ ఏం చేయాలంటే లెర్న్‌లోకి పోయి హౌ టు టేక్ ఎ టెస్ట్ ఇక్కడ గెట్టింగ్ స్టార్టెడ్‌లో హౌ టు టేక్ ఎ టెస్ట్ అని ఉంది కదా! ఈ హౌ టు టేక్ ఎ టెస్ట్ అని తీసుకొని దీంట్లో ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్, టెస్ట్ సెంటర్స్, టేక్ ఎ మోడల్ టెస్ట్ ఇవి ఉన్నాయి కదా! ఇందులో ఈ టెస్ట్ సెంటర్స్ మనకి టెస్ట్ సెంటర్స్ కొడితే ఏమైతదంటే సీట్ అవైలబిలిటీ చూపిస్తది ముందు ఫస్ట్. అంటే ఏ లొకేషన్‌లో ఎ ఏ ఎగ్జామ్ సెంటర్‌లో సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకునే డేట్‌కి. ఓకే. అని చూపిస్తది ఫస్ట్. దాంట్లోకి పోయిన తర్వాత మీరు ఒక టెస్ట్ సెంటర్‌ని అంటే మీకు దగ్గరలో ఉంది గానీ, మీకు కావాల్సింది మీకు కంఫర్టబుల్‌గా, మీకు కన్వీనియంట్‌గా ఉంటే ఏ టెస్ట్ సెంటర్‌నైనా మీరు సెలెక్ట్ జేసుకోవచ్చు. ఓకే. దాంట్లో ఫస్ట్ టెస్ట్ సెంటర్స్ ఒస్తాయి. అంటే లైక్ ప్రతి టెస్ట్ సెంటర్ ఫెయిల్యూర్ ఆఫ్ సర్వర్ బ్రిడ్జా? ఇదేంది? ఇదేదో అయింది. ఒక్క నిమిషం. 1 సెకండ్. ఓహ్! ఇప్పుడు డౌన్‌లోడ్ ఇచ్చిండా? షిట్ మ్యాన్. ఓకే. ఇంతకు ముందేమో డైరెక్ట్‌గా దీంట్లో వెబ్‌సైట్‌లో చూపిచ్చేస్తుండే ఇది. ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోమంటుండు. ఓకే. చలో. సీ దిస్ స్టేట్, సెంటర్, అడ్రెస్. ఓకే. ఏ స్టేట్‌లో, ఏ సెంటర్‌లో, ఏ అడ్రెస్‌లో ఈ ఎన్ఎస్‌సి టెస్ట్ సెంటర్ అనేది ఉందనేది మనకిస్తా. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే టెస్ట్ సెంటర్. నేనైతే హైదరాబాద్‌లో తీసుకున్నా. ఎక్కడుందో హైదరాబాద్. ఓహ్! సారీ తెలంగాణ స్టేట్ ఫస్ట్ స్టేట్ చూసుకోవాలి కదా ఫస్ట్. ఓకే. ఆహ్, ఫస్ట్ సి తెలంగాణ. తెలంగాణలో వరంగల్ ఎందుకొచ్చిందిరా స్వామి! హైదరాబాద్ ఎక్కడ పోయింది? హ్మ్. ఓకే. ఓకే. రైట్ డన్. గుడ్. ఇదే నేను తీసుకున్న ఎగ్జామ్ అయితే హైదరాబాద్‌లో సి 403 ఫోర్త్ ఫ్లోర్, ముగల్స్ కోట్, బషీర్బాగ్, అబోవ్ త్రిభువన్ దాస్ బ్రహ్మాజీ ఏదో తొక్కలో ఏదో ఉంది. రైట్. నెక్స్ట్ ఎల్‌బీ స్టేడియం. యెస్ కరెక్టే. ఎల్‌బీ స్టేడియం పక్కన ఫ్లైఓవర్ ఉంటది. ఫ్లైఓవర్ ముందే ఉంటది ఈ ఆఫీసు. నేను దీంట్లో ఎగ్జామ్ తీసుకున్నా. ఓకే. ఈ ఎగ్జామ్‌ని మనం యాక్చువల్‌గా డేట్ సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఏ డేట్‌లో మనం అంటే ఐ మీన్ ఎగ్జామ్ ఏ డేట్‌లో కావాలి మనకి? ఏ డేట్‌లో మనం మనకు కన్వీనియంట్‌గా ఏ డేట్‌లో అయితే ఉంటదో మనం ఆ డేట్‌లో ఎగ్జామ్ తీసుకోవచ్చు. ఓకే. అది కూడా ఈ టెస్ట్‌ని మనం ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటామో అక్కడి నుంచి 90 డేస్ వరకు టైమ్ ఉంటది. అంటే 3 మంత్స్. ఓకే. 3 మంత్స్‌లో మనం ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఎగ్జామ్‌కి ఆహ్, అటెండ్ అవ్వాలి. ఓకే. వితిన్ 90 డేస్. రైట్. హ్మ్. ఎక్కడుంటదది? హ్మ్. రిజిస్ట్రేషన్. ఓకే. ఇది రిజిస్ట్రేషన్. నా రిజిస్ట్రేషన్ ఇది.
రిజిస్ట్రేషన్ పేజ్. ఇట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ మీ పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబరు ఇవన్నీ ఇవ్వాలి కంపల్సరీ. అంటే జీఎస్టీ కూడా అవన్నీ అవసరం లేదు. ఇండివిజువల్ ట్రేడర్స్ అయితే ఓకే. ముందు అవన్నీ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నీ అమ్మ ఈ వెబ్సైట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఈరోజు. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ముందు మనం ఎన్ఎస్సి వెబ్సైట్ పోయి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఏం కావాలో కోర్స్ మేము ఇందాక కోర్స్ చూపించాం కదా! ఆ కోర్స్ మనం ఏదైతే కోర్స్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మనం ఏం తీసుకోవాలనుకుంటున్నామో ఆ కోర్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆ కోర్స్‌కి సంబంధించిన ఫీ పే చేయాలి. దాంట్లోకి పోయి రిజిస్టర్ చేసుకోవాలి ముందు. మన సారీ. ముందు ఆ కోర్స్‌కి సంబంధించిన ఆహ్, మనం ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నామో ఆ కోర్స్‌ని ముందు మనం ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకొని దానికి సంబంధించిన ఫీస్ పే చేయాలి. ఫీ ఎప్పుడైతే పే చేస్తామో అప్పుడు మనకి కోర్స్ అనేది పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ అయితుంది. మన మెయిల్‌కొచ్చేస్తది. పీడీఎఫ్‌లో ఆ కోర్స్‌ని సెల్ఫ్ లెర్నింగ్ కోర్స్ కదా! ఇది మొత్తం సెల్ఫ్‌గా చేసుకునేది కాబట్టి, ఆ కోర్స్ మొత్తం కూడా మనకి పీడీఎఫ్‌లో పంపిస్తారు. పీడీఎఫ్‌లో పంపించిన తర్వాత అప్పటినుంచి 90 డేస్ మనకు టైం ఉంటది. అంటే 90 డేస్ వరకు ఈ కోర్స్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో అక్కడి నుంచి 90 డేస్ లోపల మనం ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాలి. ఓకే. సో, అదంతా మనకు పీడీఎఫ్‌లోనే ఉంటది. మనం అంతా చదువుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. వితిన్ 90 డేస్‌లో ఎగ్జామ్‌కి ప్రి ఆహ్, ఈ ఎగ్జామ్ ఎట్లుండాలంటే వితిన్ 90 డేస్‌లో మీకు కావాల్సిన సెంటర్‌కి ఆ డేట్‌లో మీకు అవైలబుల్ ఉన్న డేట్‌లో అవైలబుల్ సీట్ ఇందాక అవైలబుల్ చూపించాం కదా! ఏ సెంటర్‌లో ఏ సీట్ అవైలబుల్ ఉంది. సీట్లు ఎన్ని అవైలబుల్ ఉన్నాయో చూసి దానికి మనం మనకు కన్వీనియంట్ ఉన్న డేట్‌లో మనకు కన్వీనియంట్ ఉన్న ప్లేస్‌లో మనం ఎగ్జామ్‌కి అటెండ్ అవుతాం. అటెండ్ అయిన తర్వాత ఏముండదు. చెప్పినా గదా! ఇంతకుముందు ఒక జస్ట్ సిస్టమ్ ఉంటది ఆన్‌లైన్‌లో. పోంగానే సిస్టమ్ ముందు కూర్చోబెడతారు. దాని ముందు క్వెషన్ పేపర్ వస్తది. దాంట్లో ఒక క్వెషన్ ఇచ్చి 4, 5 ఆప్షన్‌లు ఇస్తారు. అందులోంచి మనం ఒక కరెక్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడతాం అంతే. అది ఎగ్జామ్. అది అయిపోయిన తర్వాత పాస్ అయితే ఒకవేళ నాకు 67 ఏమో వచ్చింది. ఓకే. 67.5 67.5% నాకొచ్చింది. నేను పాస్ అయినా. పాస్ అవ్వగానే ఇమ్మీడియేట్‌గా అప్పుడే మనకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. మళ్ళీ దానికోసం తిరిగేది, మళ్ళీ అప్లై చేసేది వేరే వేరే ఏముండదు. ఇమ్మీడియేట్‌గా ఆన్ ద స్పాట్ మీకు సర్టిఫికేట్ ఇష్యూ అయిపోతది. ఓకే. ఇదే ఆ సర్టిఫికేట్. నేను తెచ్చి ఫ్రేమ్ చేసుకున్నా అంతే. ఈ ఫ్రేమ్ ఇయ్యలేదు వాళ్ళు. ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చారు. దాన్ని నేను ఫ్రేమ్ చేసుకున్నా. ఎందుకంటే ఇట్లా యూట్యూబ్‌లో చూపించుకోవడానికి బావుంటది కదా! వీడియోస్‌లో. అందుకే నేను ఫ్రేమ్ చేసుకున్నా. సో, అది నా స్టోరీ. మీరు గూగుల్‌లో పోయి nscindia.com అని టైప్ చేస్తే ఎన్ఎస్‌సి వెబ్‌సైట్ ఓపెన్ అయితది. అందులో పోయి లెర్న్ సెక్షన్‌లో గెట్టింగ్ స్టార్టెడ్‌లో సర్టిఫికేషన్ మాడ్యూల్స్ అని ఉంటది. ఆ సర్టిఫికేషన్ మాడ్యూల్స్ ఓపెన్ చేస్తే మీకు అన్నీ ఒక లిస్ట్ వస్తది. ఏమేమి ఉన్నాయి సర్టిఫికేషన్ చేయడానికి అని. మీకు ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అందులో ఎంచి ఆ లిస్ట్‌లో ఎంచి ఒకటి కోర్స్ తీసుకొని, ఆ కోర్స్‌ని ఆ కోర్స్‌కి సంబంధించి దానికి ఎన్రోల్ చేసుకొని, దానికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజ్ ఒకటి పే చేసి, ఎగ్జామ్ ఫీ పే చేయంగానే అది పీడీఎఫ్‌లో మీకొచ్చేస్తది కోర్సు మొత్తం. సో, అది చేసిన తర్వాత ఎగ్జామ్ వితిన్ 90 డేస్‌లో కోర్స్ మీరెప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి 90 డేస్‌లో మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి. ఆ ఎగ్జామ్ ఎక్కడైతే అటెండ్ అవ్వాలో మీకు ఏ సెంటర్స్ ఉన్నాయి అక్కడ, ఏ లొకేషన్‌లో ఉన్నారు మీరు, మీరున్న లొకేషన్‌కి దగ్గరలో ఏదైతే మీకు కన్వీనియంట్‌గా ఉండే ప్లేస్ గాని, కన్వీనియంట్ ఉండే లొకేషన్ గాని, మీకు ఏమైతే ఉన్నాయో ఆ సెంటర్‌ని మీరు సెలెక్ట్ జేసుకోవచ్చు. సెలెక్ట్ జేసుకొని ఆ సెంటర్‌కి వెళ్లి ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యి ఇమ్మీడియేట్‌గా ఆన్ ది స్పాట్ మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ వాలిడిటీ అనేది 5 ఇయర్స్ ఉంటది. అంటే నేను తీసుకుంది. అన్నీ గాదు. నేను తీసుకున్న ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది 5 ఇయర్స్ ఉంటది. అంటే 5 ఇయర్స్ తర్వాత మళ్ళొకసారి అటెండ్ అవ్వాల్సొస్తది నేను. ఓకే. ఇట్లా ఉంటది. దీనికి ఇంటర్మీడియేట్ మాడ్యూల్ అయిపోయింది. నేను నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ మాడ్యూల్‌కి ట్రై చేస్తున్నా. బై నెక్స్ట్ ఇయర్ అది గూడా వచ్చేస్తది. మాక్సిమం అది గూడా వచ్చేస్తది. అండ్ దాంతో పాటు సెబీ రిజిస్ట్రేషన్‌కి కూడా ట్రై చేస్తున్నా. సో, దానికోసమే ఇన్ని రోజుల నుంచి నేను వేరే ఏ ట్రేడింగ్ వీడియోస్ చేయట్లేదు. బట్ చేస్తా డెఫినైట్‌లీ. బై నెక్స్ట్ ఇయర్ బై 2025 నా గోల్ అడ్వాన్స్‌డ్ ఎన్ఎస్‌సి సర్టిఫికేషన్ ఒకటి అడ్వాన్స్‌డ్ మాడ్యూల్‌లో
ఆప్షన్ స్ట్రాటజీస్ మెయిన్‌గా ఎఫ్&ఓలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో అడ్వాన్స్‌డ్ స్ట్రాటజీస్ ఒక టెస్ట్ ఉంది. అది చేస్తున్న దానికి అండ్ సెబీ రిజిస్ట్రేషన్ ఐయామ్ సారీ అండ్ సెబీ రిజిస్ట్రేషన్. సెబీ రిజిస్ట్రేషన్ కూడా ట్రై చేస్తున్నా. బై నెక్స్ట్ ఇయర్ ఇది కూడా అయిపోతది. 2025లో ఈ 2 నా గోల్స్. ఓకే. సో, ఇది నా స్టోరీ. అండ్ ఇంకా ఏమన్నా కావాలనుకుంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్. కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ ఇస్తా. ఓకే. ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్. థాంక్ యూ.